రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక నిర్ణయం. కీలక పాలసీ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటన. వరుసగా 11వసారి వడ్డీ రేట్లను యథాతథం కొనసాగింపుగా నిర్ణయం. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలోని కీలక నిర్ణయాలు ఏంటి? ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వరుసగా 11వసారి వడ్డీ రేట్లను యథాతథం కొనసాగింపు సామాన్యులకు లాభమా, నష్టమా? లాభం, నష్టం. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కీలక పాలసీ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. వరుసగా 11వసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తుండడం గమనార్హం. ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తిని 4.50% నుంచి 4% తగ్గించింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచడంలో సహాయపడుతుందని, తద్వారా బ్యాంకులు వృద్ధిని వేగవంతం చేయడానికి మరింత ఎక్కువ రుణాలను పంపిణీ చేయగలవని భావిస్తున్నారు. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం 1.16 లక్షల కోట్ల నగదును పెంచడంలో దోహదపడుతుంది. ఆర్బీఐ ఖరీదైన ఈఎంఐ నుండి ఉపశమనం ఇవ్వలేదు. సెంట్రల్ బ్యాంక్ తన పాలసీ రేటులో అంటే రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 6.50% వద్ద కొనసాగుతోందని, ఫిబ్రవరి 2023 నుండి రెపో రేటులో ఎటువంటి మార్పు లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వసారి. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది. క్యాష్ రిజర్వ్ రేషియో 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. సిఆర్ఆర్ 4.50% నుండి 4% తగ్గించారు. నగదు నిల్వల నిష్పత్తి తగ్గింపును 2 దశల్లో అమలు చేయనున్నారు. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలోకి 1.16 లక్షల కోట్ల అదనపు నగదు అందుబాటులోకి వస్తుంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ 3 రోజుల సమావేశం డిసెంబర్ 4న ప్రారంభం కాగా, ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం ప్రకటించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, వృద్ధిని కొనసాగించడంతో పాటు ధరలను స్థిరంగా ఉంచడమే మా లక్ష్యం అని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. అదే సమయంలో వృద్ధిని కొనసాగించడం ముఖ్యమని, ఇది ఆర్బీఐ చట్టంలో కూడా ఉందన్నారు. ఆర్థిక వృద్ధి రేటు క్షీణతకు కారణం పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పారిశ్రామిక వృద్ధి రేటు 7.2% కాగా, రెండో త్రైమాసికంలో 2.1% తగ్గింది. తయారీ రంగం వృద్ధి రేటు తగ్గిందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగిందని, అయితే పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గుతోందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఆర్బీఐ వృద్ధి రేటు అంచనాను తగ్గించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ జీడీపీ వృద్ధి రేటు 6.6%గా అంచనా వేసింది. ఇది అంతకు ముందు 7.2%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీపీపీ వృద్ధి రేటు 6.6%గా, 4వ త్రైమాసికంలో 6.8%గా ఆర్బీఐ అంచనా వేసింది.